అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్థోపెడిక్ సమస్యలో చాలా సాధారణమైనటువంటి ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మోకాలు నొప్పి. నేను గత 30 ఏళ్ళుగా విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ వెంకటరమణ, ఎంఎస్ ఆర్థోపెడిక్స్. నా ప్రాక్టీస్లో నేను చూసింది ఏంటంటే ఎక్కువ మంది వచ్చేటప్పటికి వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే మోకాలు నొప్పి. అంతకుముందు యాక్చువల్గా 60-70 ఏళ్ళకి వాళ్ళకి మోకాలు నొప్పులతో వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే 30-40 ఇయర్స్ వాళ్ళు కూడా మోకాలు నొప్పులని వస్తున్నారు. ఈ మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి, వాటికి ఏంటి, మనం రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయటం కోసం ఈరోజు ఈ మోకాలు నిర్మాణం గురించి తెలుసుకుందాము. ఇట్లా ఉంటుంది మోకాలు, పై ఎముక, కింద ఎముక. ఈ జాయింట్ లైనింగ్ ఉంటుంది, దీన్ని కార్టిలేజ్ అంటాం. అది స్మూత్గా ఉంటే మనకి నొప్పి ఉండదు. సో ఆ కార్టిలేజ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడు మనకి మోకాలు నొప్పి స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇట్లా కొంచెం కొంచెం మొట్టమొదటిగా స్టేజ్లో ఇట్లా కొంచెం కొంచెం డ్యామేజ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్లో కనుక మనం కరెక్ట్గా వైద్యం తీసుకుంటే మళ్ళీ ఆ కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ అయ్యి గ్రోత్ అయ్యి మళ్ళీ నొప్పి అంతవరకు ఆగిపోయి మళ్ళీ నొప్పి తగ్గి మళ్ళీ నొప్పి రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. మనం ఆ ఇనిషియల్గా వచ్చే నొప్పిని అశ్రద్ధ చేసి మనం జాయింట్ మీద లోడ్ వేయటం మొదలుపెట్టి అన్ని పనులు చేయటం మొదలు పెడితే మొత్తం అరిగిపోతుంది జాయింట్ అంతా, ఇలా కార్టిలేజ్ మొత్తం కొట్టుకుపోతుంది. అప్పుడు మనం చిన్న చిన్న వాటితోటి వీలవదు. అప్పుడు మనం మోకాలు జాయింట్ ఆపరేషన్, ఇట్లా జాయింట్ లైనింగ్ మార్చి కొత్త లైనింగ్ వేయాల్సి వస్తుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మోకాలు నొప్పి వచ్చినప్పుడు వెంటనే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, రెస్ట్ ఇవ్వాలి. ఏ పని చేస్తే నొప్పి వస్తుందో ఆ పని చేయకూడదు. అంటే మెట్లు ఎక్కితే నొప్పి వస్తుంది అనుకోండి, ఆ మెట్లు ఎక్కడం తగ్గించాలి. అలాగే కింద కూర్చొని అంతకుముందు ఇండియన్ టాయిలెట్స్ వాడే వాళ్ళకి నొప్పి వస్తుంది అనుకోండి, వెస్టర్న్ కమోడ్ వాడి జాయింట్ మీద లోడ్ వేయకూడదు. అర్లీ స్టేజ్లో మనకి హీల్ అవ్వాలి కార్టిలేజ్ అంటే జాయింట్ మూమెంట్ మనం ఎంకరేజ్ చేయాలి. అంటే ముడవటం జాపడం ఎంకరేజ్ చేసుకోవాలి. లోడ్ వేయకూడదు, హాఫ్ లోడింగ్ చేయాలన్నమాట. లోడ్ పడకుండా చూసుకోవాలి, అంటే మెట్లు ఎక్కడం దగ్గర నుంచి చేయకూడదు అనమాట. అలాగే కొంతమంది బాగా నొప్పి ఉన్నప్పుడు ఆ కాలు మీద బరువు పడకుండా ఇంకో కాలు మీద బరువు పెట్టగా ఏదైనా వాకర్ సహాయంతో నడవాల్సి ఉంటుంది. తర్వాత మెడిసిన్స్ వాడే కంటే ముందు కూడా నొప్పి వచ్చినప్పుడు మనం కోల్డ్ స్పాంజింగ్, హాట్ వాటర్ బ్యాగ్ స్పాంజింగ్ చేస్తే నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఏదైనా ఆయింట్మెంట్లు రాసుకోవచ్చు. అలాగే నొప్పికి ముందు ఫస్ట్ సింపుల్ ట్యాబ్లెట్ పారాసిటమాల్ వాడాలి. ఒకసారి బ్రూఫెన్, డైక్లోఫెనాక్, ఎసిక్లోఫెనాక్ వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే స్లోగా ఈ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది మనకి, వాటి వల్ల వచ్చే హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే కొత్తగా కార్టిలేజ్ సపోర్టింగ్ న్యూట్రిషన్ మెడిసిన్స్ వచ్చినాయి అన్నమాట. గ్లూకోజమైన్, కాండ్రాటిన్, అవి కూడా వాడుకోవచ్చు. ఏదైనా మనకి అర్లీ స్టేజ్లో వాడితేనే పనిచేస్తాయి. ఇప్పుడు లేటెస్ట్గా పిఆర్పి అంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. అది 3 సార్లు మన బాడీలో ప్లేట్లెట్లు తీసి కాన్సన్ట్రేట్ చేసి జాయింట్లోకి ఇస్తారనమాట. ఇవన్నీ కూడా అర్లీ స్టేజ్లోనే ఉపయోగపడతాయి. వన్స్ స్టేజ్ దాటి పూర్తిగా అరిగిపోయినప్పుడు ఎటువంటి మనం వైద్యం చేసినా ఉపయోగం ఉండదు. సో అర్లీగానే మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇప్పుడు కొత్తగా మీకు ఆపరేషన్తో అవసరం లేకుండా మీకు తగ్గించేస్తామని చాలామంది అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మోసపుచ్చుతున్నారు. అవన్నీ హంబగ్గు. ఒకసారి జాయింట్ కార్టిలేజ్ మొత్తం అరిగిపోతే దానికి జాయింట్ రీప్లేస్మెంట్ తప్పితే వేరే పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. మీరు వాళ్ళ మాటలేని ఆపరేషన్ అవసరం లేదు అని ఆ ఇంజక్షన్ చేయించుకున్నా దానివల్ల టెంపరీగా తగ్గుతుంది, కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ అయితే ఉండదు. సో వన్స్ మనం బాగా అరిగిపోయిన తర్వాత మీరు బాధపడాల్సిన అవసరం లేదు. జాయింట్ రీప్లేస్మెంట్ ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి, ఎంతోమంది చేయించుకుంటున్నారు రోజు. వాటిలో కూడా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి. మీ ఆపరేషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. జాయింట్ రీప్లేస్మెంట్ అంటే సింపుల్ ఏం లేదు, మొత్తం జాయింటే మార్చరు, ఇట్లా లైనింగ్ మాత్రమే మార్చి కొత్త లైనింగ్ వేస్తారనమాట. వాటిల్లో ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి. ఇదేమో ఈ లైనింగ్లో రకాలన్నమాట. ఇది కోబాల్ట్ క్రోమియం అంటాం, సిల్వర్ అనొచ్చు మనం లేమన్ టర్మ్స్లో. ఇది టైటానియం డైనైట్రైట్ అనమాట. ఇది అంటే ఎక్కువ కాలం మన్నిక ఉండటం కోసం. అలాగే ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా సెరామిక్ నీ అని వస్తుంది, అంటే సెరామిక్ లైనింగ్ ఉంటుందన్నమాట. దీనివల్ల అంటే ఇంకా లాంగ్ టర్మ్ పనిచేస్తుంది, 25-30 ఇయర్స్ లైఫ్ ఉంటుందండి నీ జాయింట్ రీప్లేస్మెంట్.
దాని గురించి అసలు లైఫ్ మనకి ఇప్పుడు చేయించుకుంటే అని ఉండదు. కొంతమంది మాకు 40 ఏళ్ళే కదా సార్, ఎప్పుడే బాగా అరిగిపోయింది, కానీ తొందరగా చేయించుకుంటే మళ్ళీ పూర్తిగా అరిగిపోతే ప్రాబ్లం అనుకుంటారు. కానీ 40-60 ఇయర్స్లోనే మీకు యాక్టివ్ లైఫ్లో బాధపడి తర్వాత ఎప్పుడో మాకు చేసుకుంటామంటే ఉపయోగం ఉంది. అలాగే మనకి హెల్త్ బాగున్నప్పుడే జాయింట్ రిప్లేస్మెంట్ చేయగలం. బాగా ఓల్డ్ ఏజ్లో హెల్త్ బాగాలేనప్పుడు మనకు కావాలనే జాయింట్ రిప్లేస్మెంట్ చేయలేం. సో ఈ జాయింట్ రిప్లేస్మెంట్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే మనకి భరించలేని నొప్పి ఉన్నప్పుడు మాత్రమే జాయింట్ రిప్లేస్మెంట్కి వెళ్ళాలి. కొంచెం నొప్పి ఉన్నప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ అక్కర్లేదు. మెడిసిన్స్ తోటి, ఇంజక్షన్ తోటి తగ్గించుకోవచ్చు. తర్వాత చాలామందికి పేషెంట్స్కి ఉన్న అపోహ ఏంటంటే, కొంతమంది స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇస్తున్నారండి, ఇవ్వచ్చా అని. స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇది డెఫినెట్లీ యూస్ఫుల్ అండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. ఎస్పెషల్లీ కొంతమందికి ఆపరేషన్ చేయాలంటే భయం ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యం సహకరించదు. అలాంటి వాళ్ళకి స్టెరాయిడ్ ఇంజక్షన్ తోటి వన్స్ ఇన్ 3 months ఇచ్చుకుంటూ మనం నొప్పి తగ్గించుకుంటూ మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ ఇంజక్షన్ గురించి చాలా రీసెర్చ్ జరిగింది ఆల్ ఓవర్ ద వరల్డ్. దానివల్ల ఎటువంటి హాము ఉండదు, ఎందుకంటే డాక్టర్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఇస్తారు కాబట్టి దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఏదో తగ్గింది అని మళ్ళీ ఎక్కువగా యాక్టివేట్ చేసి మళ్ళీ దాని మీద లోడ్ ఎక్కువ వేస్తే జాయింట్ ఎక్కువ అరుగుతుంది, అంతేగాని స్టెరాయిడ్ వల్ల జాయింట్ అరగటం అంటూ ఉండదు. తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్స్లో కూడా ఇప్పుడు లేటెస్ట్ జాయింట్ రిప్లేస్మెంట్స్ వచ్చినాయి. రోబోటిక్ సర్జరీ అని వచ్చింది కొత్తగా. ఆ రోబోటిక్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా రోబోటే మనకి సర్జరీ చేస్తుంది అనమాట. మనం ముందుగానే మన జాయింట్ని సిటీ స్కాన్ చేసి ఆ సిటీ స్కాన్ దాన్ని ఫీడ్ చేస్తాం జాయింట్ రోబోట్లో. అది మనకి స్పెసిఫిక్గా ఎంత కట్ చేయాలి, ఇప్పుడున్న టెక్నిక్స్ ప్రకారం అయితే అందరికీ ఒకే సైజు, రకరకాల సైజులు ఉంటాయన్నమాట. 2-3 సైజులే ఉంటాయి ప్రతి మనిషికి. కొంతమంది కాళ్ళు లావుగా, కొంతమంది సన్నగా ఉంటుంది. అట్లాంటి డిఫరెన్స్ మనం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ రాలేదన్నమాట. కానీ దానివల్ల రోబోటిక్ టెక్నాలజీ తీసుకొచ్చి మనకున్నటువంటి కాలు న్యాచురల్గా ఎలా ఉంటుంది, నార్మల్గా ఎలా ఉంటుంది, అలా మనం దాన్ని తయారు చేయొచ్చు అన్నమాట రోబోటిక్ టెక్నాలజీలో. కటింగ్ ప్రిసైజ్గా ఉంటుంది, లోపల బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. తర్వాత ఫిజియోథెరపీ గురించి ఎక్కువ బాధపడకుండా, ఎక్కువ టిష్యూ డ్యామేజ్ ఉండదు కాబట్టి వేరే ఫిజియోథెరపీ అంత ఫిజియోథెరపీ నొప్పి అని భయపడాల్సిన అవసరం ఉండదు. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది, తొందరగా నడుస్తారు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి రోబోటిక్ సర్జరీస్ తోటి. లేటెస్ట్గా ట్రస్ట్ జాయింట్ హాస్పిటల్ అని కొత్తగా జాయింట్ రీప్లేస్మెంట్ కోసమే ప్రత్యేకమైన హాస్పిటల్ స్టార్ట్ చేశాము. దాంట్లో రోబోటిక్ సర్జరీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఎంతోమందికి రోబోటిక్ సర్జరీ ట్రీట్మెంట్ చేస్తున్నాము. అది కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని కూడా ఉపయోగించుకుంటే మీకు కూడా ఉపయోగంగా ఉంటుంది.